చూసి చెయ్యొచ్చు కదా నువ్వు. ఒకటి చూసినందుకే నువ్వు ఇలా తిడుతున్నావు, మరి మిగతా చూస్తే ఏమంటావు? గట్టి మిగతావా? ఏం చేసావు హనీ? పని కొంచెం జాగ్రత్తగా చెయ్యి. నువ్వు కూడా జాగ్రత్తగా పని చేయి బన్నీ. బట్టలన్నీ నీళ్ళలో వెళ్ళిపోతున్నాయి. ఏంటి? ఈ టవల్ మనది కాదే, ఎవరిదై ఉంటుంది? ఒకవేళ ఎవరో చెరువులో బట్టలు ఉతుకుంటారు, అదేమో మన దగ్గరకు వచ్చింది. పదండి, త్వరగా బట్టలు తీయండి. అందరూ ఆరేసిన చోటే మనం కూడా ఆరేద్దాం. ఈ టవల్ టవలని టవల్. మీ ఇద్దరికి అసలు ఏమైంది? ఊరికే టవల్ టవల్ అని అరుస్తారు ఎందుకు? టవల్, అవును నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఇది టవల్. నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్తుందా? అది ఎలా మాట్లాడగలదు? ఈ కాకా కిక్కి కుకు కేకే అంతా ఎక్కడ చదువుకుంటుంది? కక్కకి అంతా చాలు, దయచేసి నువ్వు నోరు మూసుకునుండో. మన ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి నిన్ను మీ ఇంటికి ఎలా జాగ్రత్తగా చేర్చాలో ఆలోచిద్దాం. మేడం ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, ఏ పని సగం సగం చేయకూడదు అని. థ్యాంక్ యూ మిత్రమా. పదండి ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి నిన్ను ఇంటికి ఎలా చేర్చాలో ఆలోచిస్తాం. టవల్, నా బుజ్జి టవల్, నువ్వు ఎక్కడ దాక్కున్నావు? హాయ్, నా మ్యాజిక్ టవల్ ని ఎవరైనా చూసారా? అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిగా మాట్లాడండి. హాయ్, చెప్పండి పిల్లలారా, చెప్పండి. అలాగా, మీరు తాడు మీద ఆడేశారా? మరి ఎక్కడికి వెళ్ళింది? అయితే నా టవల్ గాలిలో ఎగిరిపోయిందన్నమాట. అలాగా? మనం అసలు టెన్షన్ పడక్కర్లేదు తెలుసా. టవల్ సేఫ్ గా ఉంది. సాయంత్రం లోపల టవల్ మన దగ్గరికి వచ్చేస్తోంది. టవల్ కావాలంటే నువ్వు ఆలోచించి చెప్పు. అది చెప్పలేదు, కానీ అది రాస్తుందేమో కదా. మీరు చూసేది చూస్తుంటే నేనేదో తప్పుగా చెప్పినట్టు చూస్తున్నారు. తప్పేం లేదు, మొదటిసారిగా నువ్వు సరిగ్గా చెప్పావు పెద్దోడా. నా దగ్గర ఐడియాస్ ఏంటో చాలా ఉన్నాయి, కానీ ఐడియాస్ అన్నిటినీ స్పెషల్ అయిన వాళ్ళకే ఇస్తాను.
అరే ఇవి యాపిల్స్. ఇవి కొండ ప్రాంతంలోనే ఉంటాయి. అయితే ఏ ప్రాపూర్ అక్కడ నుండే వచ్చుంటావు. అదిగో మీ ఇల్లు అక్కడుంది చూడు. అదేంటంటే హ్యాండ్స్ అప్, మీ టవల్ తిరిగి చేసి వెళ్దామని వచ్చాము సార్. స్నానం అంటే ఏంటో కూడా తెలీదు, మరెందుకు నాకు టవలు? లేదు, ఆ టవల్ రోజు ఇక్కడే ఉంటుందంట. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? టవల్ ఎక్కడైనా మాట్లాడుతుందా? మిమ్మల్ని చూస్తుంటే స్పైల్ ఆడిపిస్తోంది. ఒకడు షాగటే రిక్కీ రిక్కీ. అరే మీరు పిల్లల్ని ఎందుకని పిలుస్తున్నారు? ఆకని పెట్టాలి, సాయంకాలం అవుతోంది. దీని ఇంట్లో వాళ్ళందరూ చాలా దిగులుగా ఉంటారు. తప్పకుండా దీనికి ఏదో ఒక దారి దొరుకుతుంది. అదేనా నీ ఇల్లు? ఫ్రెండ్స్, ఇదే తన ఇల్లంట. ఇది మన ఇంటికి పక్కనే ఉంది కదా, ముందే చెప్పుంటే బాగుండేది. అడగడంలో ఏముంది, ఒక్కసారి అడిగి చూద్దాం. హే ఫ్రెండ్స్, అయితే టవల్ వేసిన డ్రాయింగే ఇది. మనమే దాని ఇల్లు అనుకుని తప్పుగా అర్థం చేసుకున్నాం. అరే ఈయన మెజిషియన్ హాకానే కదా? హనీ, బనీ, జోర్దార్, పపట్, మీరు దీన్ని తీసుకొస్తారని నేను చాలా నమ్మకంతో ఉన్నాను. మీ వల్ల అయినంతగా ఈ టవల్ ని జాగ్రత్తగా చూసుకోండి. మేం బయలుదేరతాం. యువర్ ఆనర్, సాక్ష్యాల్ని ఆధారాల్ని పరిశీలించిన మీదట 7 సంవత్సరాలు మీకు కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది. వీల్లేదు. కానీ నేనేం తప్పు చేశాను? ఏ తప్పు చెయ్యలేదు అని అడగండి. ముందు ఈ క్రిమినల్ ని తీసుకువెళ్ళండి. నన్ను చూస్తే క్రిమినల్ లా కనిపిస్తున్నానా? జోర్దార్, నీకేమైంది? మేడం, జోర్దార్ ఇక్కడున్న పుస్తకాలన్నీ చదవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాడు. అవును, అంటే దయ్యం సినిమా చూసినప్పుడు కాసేపటికి భయంగా ఉంటుంది కదా, అలాగే చెప్తున్నాడు. సారీ మేడం. సరే సరే. జోర్దార్, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు, సారీ. లేకపోతే మనమే క్రిమినల్ అయిపోతామేమో. క్రిమినల్ కానీ ఒక క్రిమినల్ ని నేను దండించకూడదా ఏమిటి? మళ్ళీ వచ్చేసావా? ఓ, ఆర్డర్ ఆర్డర్. ఇదే కోర్టు నిర్ణయం. ఈ క్రిమినల్ ని తీసుకువెళ్ళండి. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. మళ్ళీ క్రిమినల్ అన్నావా? టింకో ఇలా రా. మేడం, ప్లీజ్ మా ఫ్రెండ్ ని క్షమించండి. క్షమాపణ నాకు తెలుగులో నచ్చని మాట. ఈ క్రిమినల్ కి ఖచ్చితంగా శిక్ష పడాలి. నువ్వు నాకు శిక్ష అయిపోతున్నావా? ఇప్పుడు టింకు నీకు ఏ శిక్ష వైపోతున్నాడో నువ్వే చూడు. జోర్దార్, నీకేమైంది? అయ్యయ్యో, నాకు ఏమయ్యింది? సారీ మేడం. సారీ మేడం. మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టకూడదు. నాకు ఏమైందో తెలియట్లేదే. నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి. నువ్వేం దిగులు పడకు. నువ్వు చదివి చదివి బాగా టైర్డ్ అయిపోయావు. ఇప్పుడు ఏదైనా తిని రెస్ట్ తీసుకో, సరైపోతుంది.
ఏం తినబోతున్నావు ఈ జోర్దార్? రోజు నేను జోర్దార్ కోసం స్పెషల్ గా షాహిద్ పన్నీర్ ఆర్డర్ చేసి ఇస్తాను. ఏంటి అనుమానమా? చాహీ చాహీ. ఎంత ధైర్యం ఉంటే మహారాజ్ గారిని పేరు పెట్టి పిలుస్తావు? మహారాజా జోర్దార్ అని పిలు, లేదంటే పేరు చెప్పిన నేరానికి నిన్ను అంతఃపుర తాళానికి కీచెన్ గా మార్చేస్తాను. ఓకే మహారాజా. సారీ, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? పుస్తకంలో చదువుకున్న విషయాలు మైండ్ లోంచి వెళ్ళడం లేదు. ఇప్పుడు మిమ్మల్ని జోర్దార్ అని పిలవాలా లేక జోర్దార్ మహారాజా అని పిలవాలా? ఎందుకు నువ్వు నన్ను మహారాజు అని పిలవాలి? నేను నీ ఫ్రెండ్ కదా, నువ్వు నన్ను జోర్దార్ అని పిలవచ్చు. అంతేకాదు జోరు అని పిలిచినా కూడా నాకు చాలా సంతోషమే. ఓకే జోరు, మీరు జోరు, నేను జోరు బానిసని. ఏంటి అనుమానమా? బానిస బానిస. నన్ను జోరు అని పిలవడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? నువ్వు నా బానిసవి. ఈ మహారాజు జోర్దార్ని అవమానించిన నేరానికి గాను నిన్ను శిక్ష ఇస్తాను. టీవీలో కూడా ఇంత త్వరగా ఛానల్ ని అసలు మార్చలేము, కానీ దానికన్నా త్వరగానే మారుతున్నావు జోర్దార్. జోర్దార్, నువ్వే ఫ్రెండ్లీగా జోరు అని పిలవమన్నావు. సారీ ఫ్రెండ్స్, నేను చదువుకున్న పుస్తకాలన్నీ కూడా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఏయ్, నువ్వు ఒక మహారాజు అనుకుని నన్ను ఇన్ని చిత్రహింసలు పెడతావా? రాజా, నువ్వేమనుకుంటున్నావు? నిన్ను నేను క్షమిస్తానని అనుకుంటున్నావా? రాజుగారి కర్తవ్యం తప్పు చేసిన వాళ్ళను దండించడమే. వామ్మో, లైబ్రరీకి వెళ్దామన్న ఐడియా ముందు ఎవరిచ్చారు చెప్పండి. నేను వాళ్ళని వదిలిపెట్టను. ఏంటి అనుమానమా? డిటెక్టివ్, జాసూస్ జాసూస్. డిటెక్టివ్ జోర్దార్ నిన్ను ఖచ్చితంగా కనిపెడతాడు. అవును, ఈ జోర్దార్ ఎందుకని అన్నిటినీ ఇలా వాసన చూస్తున్నాడు? ఆగండి కన్నా సార్. సిస్టమ్ స్లో అయితే అవుతుంది లాగు. ఏం చేస్తున్నావు? అది నా బ్యాగు. ఇది మీదే అనడానికి ఆధారం ఏమిటి? కొంచెం మీ ఐడిని చూపించండి. ఇదేమి ఆ గోల్ఫ్ క్లబ్ కాదు, ఆ టిల్లు హల్వాయి. మసాలా వడని చిల్లుగాల్లాగా మార్చినట్టుగా కాదు కదా. ఆ? సోంబేరిగా ఉన్నవాడు సడన్ గా యాక్టివ్ అయ్యాడేంటి? ఇంటి జీవి సడన్ గా డిటెక్టివ్ గా మారిపోయింది. నువ్వు నిజాయితీపరుడు అని నేను ఒప్పుకుంటాను. పైనున్న వాడిపై ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఏ టిల్లు హల్వా గురించి నాకు తెలీదు. చెప్పట్లు. సారీ కన్నా సార్, నేను చాలా పుస్తకాలు చదివేశాను కదా, అప్పటి నుంచే మైండ్ లో అవే తిరుగుతూ ఉన్నాయి. సారీ. నేను హనీ బనీ పప్పెట్ తోటే ఎప్పుడూ ఉండాలి, లేదంటే అంతా తలకిందులుగా మారిపోతుంది. మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్? అరే శబాష్ శబాష్ శబాష్, తప్పిపోయింది మేము కాదు నువ్వు. త్వరగా వెళ్ళి డాక్టర్ బాలును చూద్దాం, లేదంటే నీకు పట్టిన పుస్తకం భ్రమలో నువ్వు మరోలా మారిపోతావు. అవును, ఆది మానవులాగా మారిపోతావేమో. టిక్ల 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 కొయ్ 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 కొయ్. అరే, ఈ భాష నాకు కూడా తెలుసు. ఒకసారి టేబుల్ కింద నా తోక ఇరుక్కుంది, అప్పుడు నేను ఈ భాషనే మాట్లాడాను. ఇదిగో ఇలా. ఓయ్, 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 ఓయ్. రే గాడిద, నువ్వు ఆదివాసి అని చెప్పినందువల్ల జోర్దార్ కూడా ఆదివాసిలాగా మారిపోయాడు. నువ్వెందుకు నా తల మీద కూర్చున్నావు? నీకు ఎగరడం బాగా వచ్చు కదా. కానీ ఈ రోజు జోర్దార్ చూస్తుంటే భయంగా ఉంది. అవును, నాకు కూడా. తోతారాం, నేను కలవడం చాలా మంచిదైంది. అవునబ్బా, ఇంతకీ మీరందరూ ఎందుకు ఎంత టెన్షన్ గా ఉన్నారు? ఎవరబ్బా అది నా ఫ్రెండ్స్ నే టెన్షన్ పెడుతున్నారు? వాడు బుద్ధి తక్కువవాడు కాదు, బుద్ధి లేనోడు. అటు చూడు. ఏంటబ్బా ఇంతసేపు జోర్దార్గా భయపడుతున్నారు? నాతో ఆడుకోవడానికి మీకు ఇదా టైము? చెప్పండి. నేను చెప్పేది నీకు అర్థమవుతోందా తోతారాం? జోర్దార్ ప్రమాదకారిగా మారిపోయాడు. హుల్లా హుల్లా గుర్రు గుర్రు, హుల్లా హుల్లా గుర్రు గుర్రు. ప్రమాదకరమా? మన జోర్దారు ఎంత నిజాయితీపరుడు, ఎవరికి హైఫై కూడా ఇవ్వడు. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం వాడికి అస్సలు నచ్చదు. నేను బయలుదేరుతున్నాను, నాకు బాక్సింగ్ క్లాస్ కి టైం అయ్యింది. బాక్సింగ్ బాక్సింగ్. అరే, నువ్వు ఆ మాట అని ఉండకూడదు తోతారాం. ఏంటి క్లాసా? లేదు, బాక్సింగ్. ఇప్పుడు చూడండి ఈ బాక్సర్ బాక్సింగ్ ని.
అవునబ్బా, జోర్దారు చాలా మంచి బాక్సరు. ఎగరడానికి టైం కూడా ఇవ్వలేదు. నాకేమనిపిస్తుందంటే నేను మిగతా వాళ్ళకి బాక్సింగ్ క్లాస్ తీయకూడదు, నాకు నేను తీసుకోవాలి. బెస్ట్ బాక్సర్ని. ఫ్రెండ్స్ రెడీనా? పీప్ 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 పీప్. తప్పుకోండి తప్పుకోండి, మేము మేడం కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాము. పీప్ పీప్. ఎందుకు నోరేసుకుని అరుస్తున్నావు? హార్న్ కొట్టొచ్చు కదా. మన నోరు అన్ని పనులు చేస్తున్నప్పుడు ఇక మన చేతులకి అసలు పనే ఉండదు కదా తమ్ముడు. ఐ, ఎందుకు కొట్టావు? పెద్దవాళ్ళు ఈ మాట కూడా చెప్పారు, మంచి పని చేసేటప్పుడు ఆలస్యం చెయ్యకూడదని. అందువల్ల నేను కొట్టాలనుకున్నప్పుడు నేను ఏమాత్రం టైం వేస్ట్ చేయను. ఏంటి అనుమానమా? ఇలా చూడండి, మీరిద్దరు ఇలా గొడవ పడుతూ ఉంటే ఈ గుంపులో మనం ఈ స్కూటర్ని ఎలా తీసుకువెళ్ళగలం? మాంత్రికుడు హకా, రోడ్డు మధ్యలో ఎవరు మాయాజాలాలు ప్రదర్శిస్తున్నారు? రోడ్డు మధ్యలో ఇలా చెయ్యొచ్చా? మేము అర్జెంట్ గా వెళ్ళాలి. ఏయ్, ఈ భూమి నాకు సొంతం తమ్ముడు. ఇక్కడ అమ్మని కష్టపడలేదు, నువ్వెందుకు కష్టపడుతున్నావు? నేను ఈ చోటు నుండి ఎక్కడికి వెళ్ళలేను. కావాలంటే నువ్వు నన్ను దాటుకుని వెళ్ళు, నువ్వు నడవడానికి అవకాశం ఇవ్వను. అరే, రోడ్డు మధ్యలో ఇలా ప్రదర్శిస్తూ ఎందుకు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు? అరే రే, ఈ చూద్దామన్న ఆసక్తిలో మనం నడు రోడ్లో నించున్నాం. పదండి పదండి వెళ్దాం. ఏయ్, నువ్వు అనవసరంగా మాట్లాడడం వల్ల ఆడియన్స్ అందరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. ఏంటి అర్థం? తెచ్చుకో, నువ్వు అన్ని రహస్యాలు బయటికి చెప్పేస్తావు. కానీ అది చెయ్యి చపాతి చెయ్యి. నేనేం చెప్తున్నాను అది మాత్రమే తను చేయాలి. చెయ్యి. అస్తి పస్తి మస్తి పోపట్ అన్ని విషయాలు బయటికి చెప్పాలి, అది కూడా ఖచ్చితంగా. వసు రోరో. నేను నా ఫ్రెండ్స్ రహస్యాలు చెప్పాలా? అది ఎప్పటికీ జరగనే జరగదు. నేను తోతారం రహస్యం ఎప్పటికీ చెప్పను. ఏంటి అనుమానమా? తోతారాం రహస్యం ఏముంది? తోతారంకి చీకటి అంటే భయం. గదిలో ఉండే లైట్ ఆఫ్ చేస్తే భయపడతారు. ఈ శబ్దం ఆయన ఇంటి నుంచి జిమ్ వరకు వినిపిస్తుంది. తోతరం చీకటిని చూసి భయపడుతున్నాడంటేనే నవ్వు వస్తోంది. ఇది చాలా ఫన్నీ అయిన రహస్యం. దీనికంటే ఫన్నీ అయిన రహస్యం ఉంది. అదే అది. అదేమిటిది? అదే అది. ఓ అదా, చెప్పొద్దు పపేట్, అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. నేను నీకు చాక్లెట్ ఇస్తాను. వినండి, జోర్దార్ కిట్టి తోటి సారీ కొనడానికి కొట్టుకు వెళ్ళాడు. కానీ కొట్టైనా సారీ మీకా లేక మీ చెల్లెలు కాని అడిగాడు. ఏ పొప్పట్, ఆ మంత్రవాది నీకు వేసిన మంత్రం పనిచేసింది అనుకుంటాను. అది చదువుతుందో లేదో మనం కొట్టుకు కూడా వెళ్ళాలి. చీర కొన్నందుక? పపెట్ ఎక్కడ వెళ్తున్నాడు? పొప్పట్, నువ్వు మేడం కి ఏం చెప్పడానికి వెళ్తున్నావు? ఇది క్రాసే. నేను మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి చెప్పడానికి వెళ్తున్నాను. చూసారా, ఈ రహస్యం కూడా మీకు చెప్పేశాను. రహస్యం చెప్పకపోతే నాకు అసలు నిద్రే పట్టదు. నా హృదయం దడదడా కొట్టుకుంటుంది, రెక్కలు కూడా పటపట అని కొట్టుకుంటున్నాయి. ఏంటి అనుమానమా? ఇలా జరుగుతుందంటే మేడం కాట్కర్ దగ్గరికి వెళ్ళకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. సారీ, టైమింగ్ గా ఉంటుందని నేను ఇప్పుడే చెప్పేశాను. సారీ మేడం. నువ్వు చూస్తూ ఉండు, నేను ఇది కూడా చెప్తాను. నా కడుపు నొప్పిగా ఉంది, ఇంకా పైకి ఎగురుతాను. ఏంటి అనుమానమా? రండి ఫ్రెండ్స్, నేను పొపెట్ని పట్టుకున్నాను. త్వరగా రండి, నేను జోర్దార్ ఆ రహస్యం చెప్తాను. అదే. అయ్యో వద్దు, ఇప్పటికే నన్ను చాలా హేళన చేస్తున్నారు. అయితే నన్ను వదిలేసాయి. చెప్పేది విను, నన్ను వదిలేయి.
మన కింద పడబోతున్నాము ఫ్రెండ్స్. ఏ ఇలా చూడు, ఇది చాలా ఓవర్. ఏంటి ఓవర్ అయిపోయిందా? నేను ఇంకా బ్యాటింగ్ చేయలేదు కదా. ఏ మూర్ఖుడా, బన్నీ ఏం చెప్పాడు అంటే పోపెట్ను ఆపడానికి వేరే దారి ఆలోచించాలి. బాబు దీపక్ గులసియా నా పేరు. దీపక్ నేనే బాబు. తర్వాత గులసియా మన కెమెరా పర్సన్. నా పిటు రూమ్ లో వేసిన ఫ్యాన్ ఆఫ్ చేసే బాబు. ఎందుకంటే ఆఫ్ చేయడం నేను మర్చిపోయాను. మనం లైవ్ రిపోర్టింగ్ లో చెప్దామని అనుకున్నాను. సరే ఇక మొదలు పెడదాం. మీరే ఇలా చూడండి, ఎవరైనా అందులో పడిపోవడానికి పనులు జరుగుతున్నాయి. అది కూడా జోర్దార్ చేస్తున్నారు. పొప్పటి దీన్ని తినడానికి వచ్చినప్పుడు ఈ గొంతులో పడిపోతాడు. అప్పుడు మనం తన్ని పట్టుకుందాం, సరేనా? అరే భలే భలే మఫిన్స్. కాస్త వాక్ చేసుకుంటూ వెళ్తాను. మఫిన్స్ తిని నా పొట్ట పెరిగిపోయిందంటే అప్పుడు అందరూ నన్ను ప్రశ్న అడిగారంటే నేను సమాధానం చెప్పాలి కదా. ఏంటి అనుమానమా? అనిపిస్తోంది. కాలుతున్న వాసన వస్తోంది. అంటే లైబ్రరీలో మంటలు అంటుకున్నాయి. ఇది లైబ్రరీ. నిప్పంటుకుందంట. అని చెప్పకుండా శబ్దం చేసి చెప్పండి. మీకు ఇది తప్పితే ఇంకేమీ చెప్పడం తెలియదా? అందరూ త్వరగా బయటికి వెళ్ళండి, లైబ్రరీకి నిప్పంటుకుంది. మంటలు అంటుకున్నాయి, అందరూ పరిగెత్తండి పరిగెత్తండి. మంటలు అంటుకున్నాయి, త్వరగా పరిగెత్తండి, పారిపోండి బాబు. జోర్దార్, మంట అంటుకుంటే అందరూ బయటికి వెళ్తారు, లోపలికి వెళ్ళరు. ఏంటి అనుమానమా? అరే వీడిని బయటికి తీసుకురండి. ఒరే మంట అంటుకుంది, బయటికి రా. నన్ను వదలండి. ఈ లైబ్రరీ తగలబడిపోకుండా నేను కాపాడుతాను. వాసన చూసే మంట ఎక్కడి నుంచి వస్తుందో కనిపెడతాను. ఆ నావల్లో డిటెక్టివ్ అలాగే కనిపెట్టాడు. తమ్ముడు, నిప్పంటుకుందంటే మనకి తెలియాల్సింది కదా. అట్లీస్ట్ పొగైనా రావాల్సింది కదా. జోర్దార్కి వాసన పసిగట్టే శక్తి చాలా ఎక్కువ. నాకు తెలిసి ఇప్పుడే మంటలు అంటుకొని ఉంటాయి. ఇది అగరబత్తి. దీని నుండే పొగ వాసన వస్తోంది. దీన్నే నువ్వు మంటలు వ్యాపించాయి అంటున్నావా? నేనేమీ తప్పుగా చెప్పలేదు. పొగ వచ్చింది, ఆ తర్వాత మంటలు కూడా అంటుకున్నాయి. బయటికి వెళ్ళండి. మెల్లగా మాట్లాడండి, ఇది లైబ్రరీ. దొంగ దొంగ నా బ్యాగ్ పడిపోతున్నాడు. దొంగ పట్టుకోండి, త్వరగా ఎవరైనా పట్టుకోండి. నా బ్యాగ్ దొంగలించి పారిపోతున్నాడు, పట్టుకోండి. రండి ఫ్రెండ్స్, వెళ్ళి మనం దొంగని పట్టుకుందాం. వాడు పారిపోయాడు. డిటెక్టివ్ జోర్దార్ వాసన చూసి అతన్ని పట్టుకుంటాడు. ఆగు, పారిపోకు, ఆగు. ఆగమని చెప్తున్నాను కదా, ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు, నిన్నే. ఈ వైపే వెళ్ళాడు. పారిపోకు, ఆగు. ఈ వైపు. ఇంత వాసన పసికట్టే వాడివి ముందు నీళ్లున్నాయి అని మాకు చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకని నువ్వు వాసన చూస్తున్నావు? మన కింద పడిపోయాం కదా. అరే నేను దొంగ వాసన పసిగట్టాను, తను అటుపక్కే వెళ్ళాడు. స్మెల్ ఎక్కువగా వస్తోంది. ఆ దొంగ అటువైపే వెళ్ళుంటాడు. అతని స్మెల్ అదుగో అటు పరిగెడుతున్నాడు. తమ్ముడు, నేను వెళ్ళి తను పట్టుకుంటాను. వద్దు, ఏం చేస్తున్నావు? నన్ను కొట్టకు. నే కాదు, వాడు. నా మాట విను.
ఏమైంది జోర్దార్? ఏమీ లేదు, మనం అటు వెళ్ళి చెక్ చేయాలి. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, మిమ్మల్ని విడిచిపెట్టను, తిరిగి రండి. తను ఇటుపక్క వెళ్ళాడు. అదిగో అక్కడున్నాడు, ఆ గొడుగు లోపల దాక్కున్నాడు. వాణ్ణి ఏం చేస్తానో చూస్తూ ఉండండి. నా నడుము, నా మోకాళ్ళు. అక్కయ్య, సారీ అక్కయ్య, మమ్మల్ని క్షమించండి. దొంగ వేషం వేసుకొని అమ్మాయిలా మారిపోయాడా? ఏ గాడిద, ఆమె నిజంగానే అమ్మాయే. ఆల్రెడీ నా పర్ఫ్యూమ్ బ్యాగ్ ని ఎవరో దొంగలించారు, ఇప్పుడు మీరా? సారీ, తప్పంతా నాదే. నేను ఆడుకునేటప్పుడు తను తోసేశాను. సరేగాని మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఏయ్, ఇలాగైతే నువ్వు డిటెక్టివ్ ఎలా? స్మెల్ ఇటువైపు నుంచే వస్తుందయ్యా. నేను ఈ చెట్టు మీద ఎక్కి చూస్తాను. మేం వెళ్ళి చూస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడ కూడా ఏమీ లేదు. ఉదయం ప్రారంభించిన రాత్రి అయిపోయింది, కానీ దొంగ మాత్రం కానీ దొరకలేదు. ఎలాగోలా ఇంటికి చేరు. దొంగ ఈ పక్కనే ఎక్కడో ఉండుండాలి ఫ్రెండ్స్. ఏంటి అంటే దొంగ మన ఇంట్లోనే ఉన్నాడా? లేదు, కన్నా సరి ఇంట్లో. చాలి కాపు, కన్నా సార్ ఇంట్లో లైట్లన్నీ వెలుగుతున్నాయి. దొంగ వచ్చుంటే ఆయన ఈ పాటికి అరిచుండేవాళ్ళు కదా. తను ఇక్కడే ఉన్నాడయ్యా, ఒకే ఒకసారి ప్లీజ్. ఓకే. అదిగో అక్కడ. ఎవరు లేరు ఇక్కడ. ముందు నీ ముక్కి ఆపరేషన్ చేయించుకో. దొంగ, అరే దొంగ. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు చూడు నా ఆట ఏంటో. ఇక్కడ నుండి తప్పించుకోవడమే మంచిది. అతన్ని పట్టుకోండి, లేదంటే తప్పించుకు పారిపోతాడు. అరే, అటువైపు ఎందుకు వెళ్తున్నావు? టిఫిన్ ఆఫీసులో ఉన్న మేడం చేతికి ఇవ్వాలి. ఏంటి అనుమానమా? గైస్, ఇది షార్ట్ కట్. ఇదేమీ షార్ట్ కట్ కాదు, అదొక యాంటిక్ కార్. దాని వెనకాలే వెళ్తున్నాడు. ఏం కారు అది? అది 1940 మోడల్.
ఈ కారు భలే ఉంది. ఈ కారు నా దగ్గర కనుక ఉండుంటే. మరి ఏం చేస్తున్నావు? ఈ కారు చాలా క్యూట్ గా ఉంది. ఇది మీదేనా? లేదు, ఇది మిస్టర్ బాట్లీది. నా దగ్గర తాకట్టు పెట్టారు. ఈ తాకట్టు పెట్టడం అంటే ఏంటి? ఎవరికైనా డబ్బు అవసరమైతే వాళ్ళ వస్తువు ఏదైనా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువెళ్తారు. ఆ, అలాగా? నా దగ్గర కూడా కార్ ఉంది. మీ ఇల్లు ఎక్కడుంది? నేను మీకు కార్ అమ్మేసి డబ్బులు తీసుకుంటాను. ఈ బంగ్లా నాదే. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రండి. హనీ, నువ్వు మేడం కారు తాకట్టు పెట్టాలనుకుంటున్నావా ఏంటి? లేదు, నా దగ్గర నా రిమోట్ కార్ ఉంది కదా. మూర్ఖుడా, దానికి 10 రూపాయలు కూడా రావు. మీ మాటలు అయిపోయాయా? పదండి, లంచ్ టైం అవుతుంది. మనం మేడం కి లంచ్ తీసుకెళ్ళాలి. రండి. సార్, మీ కారు కనిపించట్లేదు. దాన్ని పాత ఇనుము సామాన్ కొట్లో వేసేశాను. ఆ కొట్టువాడు ఎప్పుడో తీసుకువెళ్ళిపోయాడు. అరే, ఇంత మంచి కార్ని పాత సామాన్లు గుట్లో వేసేశారు. జోర్దార్, నిన్ను ఎక్కడని వెతకాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ కార్ని యాంటిక్. అరే ఏమైంది? ఏ కారు? ఆ ఎరుపు యాంటిక్ కార్ని ఇనప సామాన్లు కొట్టువాడు పట్టుకెళ్ళిపోయాడు. అది మిస్టర్ బాటీ కారే కదా. పాత సామాన్లు అమ్మేవాడు ఎందుకు తీసుకువెళ్ళాడు? పాత డబ్బాలు అమ్మేవాడిని కూడా పాత వస్తువులు అమ్మేవాడనే చెప్తారు. ఏంటి అనుమానమా? నీకు ఎగతాళిగా ఉంది కదా. ఆ ఇనప సామాన్లు కొట్టువాడు ఆ యాంటిక్ కార్ని తుక్కు చేసేస్తాడు. ఆ కార్ని తిరిగి తెచ్చుకోవాలి. అవును, అంత అందమైన కార్ని స్క్రాప్ అవనివ్వకూడదు. పదండి. ఇలా చూడండి, కబ్డు ఇనప సామాన్లు కొట్టువాడు ఎక్కడున్నాడు? నేనే గబుడు, దేన్నైనా అమ్మాయిగలను. మీకే సాయం కావాలి? పాత వస్తువులు అమ్మేవాడు సూట్ వేసుకుని నిలబడ్డాడు. ఇది లార్డ్ కాంట్ బెంటన్ వేసుకున్న సూట్. నేనెందుకు అనవసరంగా ఖర్చు పెట్టాలి? డెమో చూడడానికి నేనే వేసుకున్నాను అంతే. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మీరు ఈ రోజు ఒక యాంటిక్ కార్ కొన్నారు కదా. అవును, అదిగో అక్కడుంది చూడండి. రండి రండి రండి, నేను మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇలా చూసారా నా అసెంబుల్డ్ పియానో? యునో హౌ కెన్ యు నో? మొఘల్ సామ్రాజ్యానికి చెందిన సైకిల్ సార్ హార్మోనియం కీస్ ని ఫిక్స్ చేశాను. ఈ కీస్ లైనప్స్ అన్ని క్లాంప్ సార్ కొన్న మొదటి సైకిల్ చైన్ నుంచి తీసినవి. ఆ కాలంలో ఉన్న కార్ బోనట్ కవర్ ఇది. యునో హౌ కెన్ యు నో? ఇతను నిజంగానే పాత వస్తువులు అమ్మేవాళ్ళగా ఉన్నాడు. ఏంటి అనుమానమా? ఎటువంటి యాంటిక్ పియానో ఎవరి దగ్గర కూడా ఉండదు. మీరు నా పేరుని పిగ్గీస్ బుక్ లో వేస్తారు కదూ? లేదు, కానీ అనీస్ బుక్ లో ఖచ్చితంగా మీ పేరును నేను వేస్తాను. అదేవరబ్బా, నేనే. దాన్ని తను బోనెట్ కవర్ తో చేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే జోర్దార్ మనసు చాలా బాధపడుతుంది. ఉండు, ఏదైనా ఐడియా తడుతుందేమో చూస్తాను. ఐ యామ్ కన్ఫ్యూజ్డ్. మీరు హనీస్ బుక్స్ నుంచి వచ్చారా? కానీ మీరు నాకు కాల్ చేసినప్పుడు పిగ్గీస్ బుక్స్ నుంచి వస్తున్నా అన్నారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము కాల్ చేసి రాలేదు. మేం పిగ్గిస్ బుక్స్ నుంచి రాలేదు. అయితే ఇంతకీ మీరెవరు? పొగడ్డం కోసమే వచ్చాం. మీ పియానో గురించి విన్నాం, అందుకే ఇక్కడికి వచ్చాం. ఇది నిజంగానే అదిరిపోయే పియానో, కానీ ఈ బానెట్ వల్ల దాని అందమే పోయింది. ఏంటి అనుమానమా? అలాగా? అవును, ఈ చోట్లో ఎవరైనా గొప్పవారి గొడుగుండాలి. అప్పుడే లుక్ సూపర్ గా ఉంటుంది. అంతేకాదు, పిగ్గీస్ బుక్ లో మీ పేరు ఖచ్చితంగా వస్తుంది. అలాగా? నా దగ్గర 2 అద్భుతమైన గొడుగులున్నాయి. అయితే ఆ విధంగానే చెయ్యండి. ఈ బానెట్ మేము ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాం. ఏంటి అనుమానం? అవునవును, కొనుక్కొచ్చాను. అదిగో అక్కడుంది. టైర్లతో అందరినీ పనిచేసేలా. మాకు టైర్ కావాలి. తీసుకువెళ్ళండి, నేను వేరే కొనుక్కుంటాను. వ్యాపారం పైకి కిందకి వెళ్తూ సాగిపోతూనే ఉంటుంది. నిజంగానా? 15,000 పెట్టి కొన్నాను, మీరు 10,000 ఇచ్చి తీసుకువెళ్ళండి. అరే ఏంటి మీరు ఇంత ధర చెప్తున్నారు? వ్యాపారం పైకి కిందకి వెళ్తూ సాగిపోతూనే ఉంటుంది. ఎంతో కాస్త సంపాదించాలి కదా. ఇలా చూడండి, మా దగ్గర డబ్బులు లేవు. అయితే ఎప్పుడు డబ్బులు వస్తాయో అప్పుడే కొనుక్కెళ్ళండి. ఇప్పటిదాకా ఇక్కడే వేలాడుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు.
ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడున్న యాంటిక్ వస్తువుల్ని వెంటనే తీసుకురండి, వెళ్ళండి. అమ్మో, వీళ్ళు బలంగా కొడుతున్నారు. పదండి, పారిపోదాం. అరే షబాష్, మీరు వాళ్ళ నుండి నన్ను కాపాడేశారు. మీకు టైరే కదా కావాలి, ఫ్రీగా తీసుకువెళ్ళండి. ఆ, వ్యాపారం అంటే పైకి కిందకి వెళ్తూ సాగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇత్తడి శిలను నా తరపున మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. 1445 రూపాయలు దీని ధర. మీకు పాత వస్తువులంటే ఎంతో ఇష్టం కదా. థ్యాంక్ యూ సో మచ్ నిఖిరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కన్నా సార్ ఎంత అదృష్టవంతులు. వాళ్ళ బాబాయ్లందరూ ఇన్వెస్టర్లు గాను సైంటిస్టులు గాను ఉన్నారు. అవును, వాళ్ళు హెల్మెట్ సైంటిస్ట్ బాబాయ్కే థ్యాంక్స్ చెప్పాలి. ఈ అద్భుతమైన రోబోట్ విలాలో మనం గడపడానికి ఛాన్స్ ఇచ్చారు కదా. బర్త్డే రోజులో ఎగ్జామ్ వస్తే మూడ్ ఖరాబ్ అవుతుంది. అయినా సరే పక్కనుండే వాళ్ళు ఒకరికొకరు సహాయపడతారు. చప్పట్లు. రండి రండి, విల్లాకు వచ్చేయండి, సుస్వాగతం. ఇదంతా మీ అందరికి ఫేవరెట్ వెల్కమ్ డ్రింక్. వావ్, నా ఫేవరెట్ ప్యాలెట్ జ్యూస్. వావ్, ఈ బనానా షేక్ చాలా బాగుంది. కన్నా సార్, ఈ చోటు నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. ఐఎమ్ ష్యూర్ నాకు నా పనుల్లోంచి ఖచ్చితంగా రెస్ట్ దొరకపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాట్కర్ మేడం చాలా కరెక్ట్ గానే చెప్తున్నారు. ఆల్బర్ట్ చిన్నాన్న గారు మీ ఫ్రెండ్స్ అందరి గురించి చెప్పారు సార్. నేనే నాని సార్. ఇది ఎన్నిసార్లు అంటోంది? వీళ్ళ తమ్ముడిని పిలవాలంటే తమ్ముడు సా అంటుందేమో. రండి సార్, రండి. పప్పట్ సార్ ఆక్వేరియంలో పడిపోయారు. పప్పట్ సార్ ఆక్వేరియంలో పడిపోయారు. ఇప్పుడే తన్ని తీసుకువెళ్లి టవల్తో తుడుస్తున్నాను సార్. అప్పుడే మీ కట్టుకున్న తడిపోయి ఫోన్ కాలింగ్. నెట్వర్క్ ప్రాబ్లం. సరే, మీరు అందరూ 4:30గా ఉన్నారా? మేము 4 కాము, 7. నువ్వు చిన్నోడి కదా, అందుకని నువ్వు సగమే. ఇనప కొట్లో తవా దొరుకుతుంది, డాక్టర్ బాలు దగ్గర మాత్రం దొరుకుతుంది. ఏ చేయమంటారు? నేను కన్నయ్య బాబాయ్ని, అందుకని నాకు ఇలా కవితలు వస్తాయి. చూడండి, ఇది నా కొత్త ఇన్వెన్షన్. నాని రోబో మీ అందరినీ ఇది చూసుకుంటుంది. బాయ్. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటాను. ఇప్పుడే నేను దాన్ని సెర్చ్ చేస్తాను. రే గాడిదా, అది నానీ రోబోట్. అదేమి టీవీ రిమోట్ కాదు. 2 సార్లు నొక్కితే నడవడం మొదలు పెడుతుంది. మీ అందరూ గుర్తుంచుకోండి, రోబో ముందు తుమ్మకూడదు. ఒకవేళ మీరు దుమ్మితే రోబోట్ హార్ట్ గిలిగిలా కొట్టుకుంటుంది. తర్వాత దీని వైర్ లో ఆయిల్ స్టాల్ పెరిగిపోతుంది. దీని నెట్వర్క్ బూస్ట్ బ్యాంక్ వెంటనే ఆగిపోతుంది. తర్వాత నెట్ బంప్ నాని ముడికి వచ్చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తెలియకుండా తుమ్మేశారంటే అందుకు ఒకే ఒక మార్గమే ఉంది. అందుకు జోలపాట పాడాలి. ఒంటే పొడవు, దాన్ని మెడ పొడవు, అల్లెల్లే రోబో. మాల్లో కొన్నాను అద్దం శాంటిలీ. నెట్వర్క్ పోయింది పర్మనెంట్లీ. సరే పర్వాలేదు, బాగా గుర్తుంచుకోండి, ఎవరు తుమ్మకూడదు. ఆ తర్వాత మాక్సిమం ఈ నానీ మోడ్ లోకి వచ్చి ఏదైనా చేయొచ్చు. ఏంటి, అర్థమైందా? ఓకే. సారీ, నీళ్ళల్లో పడ్డం వల్ల నాకు తెగ తుమ్ములు వస్తున్నాయి. ఓయ్ గురు, నీ తుమ్ముడు వల్ల ఇది మమ్మల్ని తుమ్మేలా చేయబోతోంది. బూమర్ బూమర్, ఏ భూమియో. తీసుకో తీసుకో తీసుకో. ఇంకో 108 సార్లు తీసుకో తీసుకో తీసుకో. ఒక 7 సంవత్సరాల వయసున్న సాపాసిక మేడ పైన ఆడుకోవడం ఎంత అద్భుతంగా ఉంటుంది. చాలా జాలీగా ఉంది. స్పీడ్ పెంచుతున్నావు. కడుపులో ఉండే బనానా షేక్ మొత్తం షేక్ అయిపోయింది. ఏంటి అనుమానమా? కాదు, ఇది జోమర్ కాదు, ఎలా చెప్తుంది జోకి సూపర్ చాలా ఎక్కుతుంది. ఫ్రీగా దొరుకుతుంది సూట్ కొంటే. ఇంత ఎత్తు ఎగరాలంటే
అటు చూడండి, అదేంటో చూసారా? రోబోట్ మాన్యువల్ లో ఖచ్చితంగా దీన్ని ఆపడానికి ఏదో ఒక దారి ఉంటుందనుకుంటాను. ముందు మీరు దాన్ని 2 చేతులతోనూ గట్టిగా పట్టుకోండి. ఆ తర్వాత దాన్ని లెఫ్ట్ అండ్ రైట్ బాగా ఊపండి. తర్వాత అందులో చక్కెర వేసి బాగా జీరం వేయండి. తర్వాత సర్వ్ చేయండి. ఓ నో, ఇది రసగుల్లా చేయడానికి మాన్యువల్. సరే ఇక ముగిసిపోయింది. అరే ఏంటిది, ఈ రోబోట్ ఏం చేస్తుందో ఏంటో? అరే ఏంటిది, మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఇది మనల్ని బలవంతంగా నిద్రపుచ్చుతోంది. ఓయ్ గురు, ఏంటిది, నువ్వేం చేస్తున్నావు? నన్ను వదిలే. బేబీ సార్ మీకు టవల్ కట్టాలి సార్, లేదంటే మీకు చలి పెడుతుంది సార్. అప్పుడు ఇంకెవరిని నిద్రపోనివ్వరు సార్. ఇది బాగోలేదు. నువ్వేం రోబోట్వి? ఓహో కన్నా సార్, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ బెల్ కొట్టండి సార్. నిజమైన గడ్డం వాడు వచ్చి దొంగిలించుకుపోతాడని చెప్పండి సార్. సింగ్ ఇట్ విత్ మీ. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ బెల్ కొట్టండి సార్. నిజమైన గడ్డం వాడు వచ్చి దొంగిలించుకుపోతాడని చెప్పండి సార్. జింగిల్ బెల్ జింగిల్ బెల్ కొట్టండి సార్. నిజమైన గడ్డం వాడు వచ్చి దొంగిలించుకుపోతాడని చెప్పండి సార్. నువ్వేం చేసావు బన్నీ? ఇదే అండు బటన్. ఈ రోబోట్ మళ్ళీ యాక్టివేట్ అయ్యే లోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బాబాయ్, త్వరగా జోలపాట పాడండి. ఇక్కడ రోబోట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కి వెళ్ళిపోయింది. హలో హలో, పోయింది పో. ఇప్పుడు బాబాయ్ తో మాట్లాడలేమనుకుంటా. నా బంగారు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? లేదు. పట్టుకున్నాను సార్. ఎంత వేగంగా కొట్టిందో. ఇది టక్ అని చెప్పు, చాటా లెస్ టప్ అని చెప్పు. ఏంటి అనుమానమా? సార్ నాకు తెలుసా మీరు ఆడుకుంటారని. రండి నేను మీకు ఇస్తాను సార్. మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. చాలా బాగా మమ్మల్ని వదిలిపెట్టు. పూచి పూచి ఒంటే ఎత్తు కాదు. లేదు, ఒంటె నుంచి పడితే పూచి పూచి నడుం కూడా విరిగిపోతుంది. ఇక నా వల్ల కాదు. ఈ నాని నాకు బామ గుర్తొచ్చేలా చేసింది. ఏ గోమర్ గోమర్ గోమియో, మీకు ఏర్పాటు చేసే ఫెసిలిటీస్ లో ఎటువంటి కొరత ఉండదు నా మాట నమ్మండి సార్. ఓకే సార్, అన్నట్టు సార్ టైం ఎంత అయింది సార్? ఎందుకంటే 6 గంటలకు షాపింగ్ షా తీసుకువెళ్ళాలి సార్. షాపింగ్ లో ట్రాలీకి బదులుగా మన మీద సామాన్లు పెట్టకపోతే మంచిది. కాబట్టి నేను అబద్ధం చెప్తాను. టైము 4 అవుతోంది. ఓ 4? అయితే ఇప్పుడు మీరంతా బయటికి వెళ్ళడానికి మిమ్మల్ని నేను సిద్ధం చెయ్యాలి. ఏంటిది? మొదలు. ఇంత పెద్ద హింస అయిపోయింది. అమ్మ ముద్దుల పిల్లలు సో మీకు ఏమి పెట్టాలి సో అని మరి చెప్తున్నారు వ్యాసు. ఇక జోర్దార్ చెప్తున్నాడు బాసు.